మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో చోరీకి పాల్పడిన దొంగలను అరెస్టు చేశారు పోలీసులు. సీసీ కెమెరాలలో రికార్డైన విజువల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి బంగారు ఆభరణాలు, పూజ సామాగ్రి, నాగపడిగ, పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్మంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ దేవస్థానంలో నాగపడిగ, కలశం, శతకోపం, ఒక విగ్రహం, దేవుడి విగ్రహం, ఇవన్నీ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది. దీనంతా కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగిలించిన సొమ్మంతా మన పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ 196, 298, 299, 331 సబ్సెక్షన్ 4, 305 BNS కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. దీనికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ సెక్షన్లకి. సో వీళ్ళని ఈరోజు ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తూ ఉన్నాము. సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్తు పదార్థాలకు లోనై ఈ దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు గతంలో కూడా 1-2 కేసుల్లో ఉన్నారు. అటెంప్ట్ మర్డర్ అండ్ ప్రాపర్టీ అఫెన్స్ కేసులో ఉన్నారు. సో వీళ్ళని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన డిఏ జీడిమెట్ల, CCS సిఐ రాజు, SOT పోలీస్ అందరికీ కూడా మా జీడిమెట్ల PS స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు.